కురుమది జాతరలో అది కూడా కార్తీక మాసం ఉద్దాలైన వారానికి 1 అవర్‌లో ఎవరికైనా దర్శనం అయిపోతదా? మాకయిపోయింది. అది ఎలా అంటే ముందైతే ఎందుకు అవ్వదో చెప్తాను. ఎందుకంటే ఈ ఉద్దాల సీజన్ అప్పుడు చాలామంది చాలా పక్కన ఊర్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి అయితే నేను కురుమది జాతరకి వెళ్తూనే ఉన్నాను. ప్రతి ఉద్దాలప్పుడు ఇంకా కార్తీక మాసంలో మినిమమ్ 5 అవర్స్, 6 అవర్స్ అయ్యే వరకి అయినా దర్శనం కాదు. కానీ ఈసారి వర్షం పడడం వల్ల మాకు దర్శనం తొందరగా అయిపోయింది. అది ఎలా అంటే మేము వచ్చి ఇక్కడ దాసంగం గిట్ల అంతా పెట్టుకొని దర్శనం చేసుకుందాం పైకెళ్ళి స్వామివారిని అనేలోపు ఇంకా మెయిన్ కింద స్టెప్స్ దగ్గరికి వచ్చేలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎన్నికెళ్ళొద్దు మళ్ళీ అని చెప్పేసి మేమైతే ఇంకా గుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. వర్షం పడడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోయారనమాట. ఎందుకంటే వర్షంలో మెట్లు చాలా జారుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ దీపం చాలామంది పెడుతూ ఉంటారు కదా! దానివల్ల ఇంకా చాలామంది మాకన్నా ముందే వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కొస్తున్నారు. ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే ఒక 3, 4 మెంబర్స్ అంతకంటే ఎక్కువ లేరనమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం వర్షంలో దర్శనం చేసుకోవడం అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంకా అంతవరకి మేము ఆల్మోస్ట్ అందరం నానిపోయినాం. పూర్తిగా నానిపోయినాం. మా బుడ్డ పాప ఒకటి కొంచెం టవల్ కప్పినందుకు ఆమె ఒకటి నానలేదు. కానీ అదైతే మంచి ఫుల్ హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా మా పిల్లలైతే చాలామంది ఏడుస్తూ ఉంటారు కదా వర్షంకి. ఇంకా తర్వాతనేమో మెట్లు ఎక్కలేక. కానీ మా పిల్లలైతే చాలా యాక్టివ్‌గా మెట్లయితే ఎక్కేసేసిర్రు. ఇంకా తర్వాతనేమో ఉద్దాల దర్శనం అయితే చేసుకున్నాము. అదే స్వామివారి పాదాలనమాట. ఇంకోటి పాదాలతోటి ఎవరైతే వీపు మీద, తల మీద కొట్టించుకుంటారో వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉండవు. కొంచెం ఏదైనా కీడు లాంటివి ఉన్నా కానీ పోతాయన్నమాట. అది అందరి నమ్మకం. అందుకని ఫ్యామిలీ అందరం అయితే కొట్టించుకున్నాం అనమాట. ఇంకా అప్పటికి ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడ తగ్గలేదు. ఇంక అందరు నానిపోయారు చూడండి. ఇంకా తర్వాత నేను గజస్తంభం కాడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికైతే స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. స్వామివారిని అయితే కళ్ళారా చూసుకున్నాం అనమాట. ఇంకోటి పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది జాతరది, ఖచ్చితంగా చూడండి. ఇంకా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా స్వామివారి దర్శనం చేసుకొని గోవిందా అని వెళ్ళిపోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.